మన వీడియోస్ చూసే ప్రతి ఒక్క అమ్మకి కూడా హ్యాపీ మదర్స్ డే. అమ్మ నీకు కూడా హ్యాపీ మదర్స్ డే. అత్తయ్య నీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క మదర్కి కూడా ఈ రోజు అన్నది ఒక స్పెషల్ డే అనే చెప్పాలి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఈరోజు పనుల విషయానికి వచ్చేస్తే ఈరోజైతే మేము బయటకైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా అది అవుతుందో అవదో అయితే తెలీదు. ఇంకా ఫాస్ట్గా అయితే అన్నం కడిగి పెట్టేస్తున్నాను. పిల్లలు మేము అందరం మళ్ళీ వెళ్ళకపోతే అన్నం తినాలి కదా అని చెప్పేసి అన్నం కడిగి పెట్టి కూరకి కూడా ఏమైనా చేద్దామని చెప్పేసి కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే దోసకాయలు, బంగాళదుంపలు, వంకాయలు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా వీటితో ఏం కర్రీ చేస్తామని చాలాసేపు ఆలోచించిన తర్వాత వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా, అంటే బయటకు తీస్తున్నాను అవన్నీ కూడా. ఇంకా ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా కొంచెం అంటే వడిలిపోయినట్టుగా కూడా అయిపోయింది. ఇవి తెచ్చి కూడా దాదాపు ఒక 5 days 1 week అలా అయిపోతుంది. కొంచెం వడిలినట్టుగా అయినాయి. ఇంకేం చేస్తాము, వంకాయల్లోకి టమాటాలు ఇంకా అంటే దోసకాయల్లోకి టమాటాలు ఇవేమీ లేవు. బంగాళదుంపలు వండుదామంటేనేమో ముందు రోజు బంగాళదుంపలే వండాను. ఇంకా అందుకని చెప్పేసి బంగాళదుంపలు కాదులే అని చెప్పేసి వంకాయలు అయితే తీసి బయట పెట్టి చక్కగా వంకాయ కర్రీ అయితే చేద్దాము అని చెప్పేసి అన్నీ బయట పెట్టాను. అన్నీ బయట పెట్టి అన్నం వండి మళ్ళీ వంకాయలన్నీ కట్ చేసి కూరగాయలన్నీ కట్ చేసి వంకాయ కూర చేసిన దాకా కూడా చెప్పలేదు మా వారి బయటకు వెళ్దామని చెప్పేసి. అంతకుముందు అన్నారు సరే వెళ్దాము అంటే కుదురుతుందో కుదరదోలే చూద్దాము ఫస్ట్ వంట చేసే అన్నట్టుగా అన్నారు. సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంకా వంట మొదలు పెట్టేసేసాను. ఆయనకు తెలుసంట వెళ్తాము అని చెప్పేసి, కానీ నాకైతే ఆ విషయం అయితే చెప్పలేదు. సరే ఇంకేం చేస్తాము, చేసేసాం కదా ఇంకా అది అలానే పక్కన పెట్టేసేసాను. ఇంకా మేమైతే బయటకైతే ఫాస్ట్గా బయలుదేరేసేసాము. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. మేమైతే అవనగడ్డ అయితే వెళ్తున్నాము. ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఈ విషయాన్ని. కానీ నా మనసులో అయితే అస్సలు ఆగడం లేదు మీతో షేర్ చేసుకునేదాకా. ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి నాకు ఇది. బ్యాంక్ పని మీదనైతే వెళ్ళాము, కానీ మేము అనుకున్న పని అయితే వెళ్ళిన రోజు అయితే అవ్వలేదు. నెక్స్ట్ డే అయితే అయ్యింది. అందుకే అన్నాను కదా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాము అనుకున్నాను అని. కానీ నేను ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను ఎక్కడో ఒక చోట. ఆ విషయం ఏంటో కూడా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చల్లగాలికి అయితే బయలుదేరేసాము అవనగడ్డ. ఇంకా అవనగడ్డ దాకా వెళ్ళేసి ఇంకా బ్యాంకుకి కూడా వెళ్ళి మా పని అయితే అవ్వలేదని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుండి మళ్ళీ బయలుదేరేసి అయితే బిర్యానీ తిందామని అయితే వచ్చాము. ఇంటి దగ్గర వంట చేసాము, కూర వండాము, అన్నీ చేసినా కూడా ఇంకా మా వారైతే అడిగారు. ఇంకా నేను కూడా సరే అని చెప్పేసి అయితే అన్నాను. ఒక వారం నుండి అనుకుంటా నాన్ వెజ్ అసలు ఫుల్గా తింటున్నాను. ఊర్లో భోజనాలని లేదంటే ఇంట్లో ఏదో ఒకటి తెచ్చుకోవడము అసలు ఫుల్గా తింటున్నాము. చాలా ఎక్కువగా తినేస్తున్నాను ఈ మధ్య నాన్ వెజ్ అయితే. అదే కాకుండా నోటికి కూడా ఒక నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈరోజు ఏం వండుదాము అలా చికెన్ గుర్తు రావడం, ఇలా నాన్ వెజ్ ఐటమ్సే ఎక్కువగా గుర్తొస్తున్నాయి. అంతకుముందు ఎప్పుడైనా మా వారు నాన్ వెజ్ తెచ్చుకుందాము వండుదాము అంటే వద్దు అని చెప్పేసి తిడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఆ పిచ్చి పట్టింది, ఎందుకో తెలియట్లేదు. కానీ చికెన్ తెచ్చుకుంటే అందులో కొంచెం తీసేసి దాసేయడము, నెక్స్ట్ డే వండడము ఇలా చేస్తున్నాను. నాన్ వెజ్ పిచ్చి ఒక వారం నుండి బాగా పట్టేసింది. ఇంకా మా వారైతే చూసారు కదా, ఇక్కడ మధురం రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఈ రెస్టారెంట్లోనే మేము ఫుడ్ ఆర్డర్ అయితే చేసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎక్కువగా తినేవి అంటే మేము ఇష్టంగా తినేవి మాత్రమే చేసుకుంటాము. దమ్ బిర్యానీ చేసుకున్నాము, ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇవైతే వచ్చిన దగ్గర నుండి తింటున్నారు మా వారు. అందరికీ ఇవి రెస్టారెంట్కి వెళ్తే తింటారు అంటారు కదా, కానీ నాకైతే అస్సలు నచ్చవు అబ్బా. అంటే ఆ ఫ్లేవర్, బిర్యానీ తిన్న టేస్ట్, ఆ ఫ్లేవర్ మొత్తం పోయినట్టుగా ఉంటుంది. అందుకే నాకైతే అసలు తినబుద్ధి అయ్యదు. చూసారా మా వారు ఆల్రెడీ ప్లేట్ తుడిచేసుకున్నారు. మళ్ళీ నాకు కూడా నా ప్లేట్ కూడా తుడుస్తున్నారు. మా వారు ఇంత హ్యాపీగా ఇంత ప్రేమగా ఉంటారు నాతో ప్రతి విషయం కూడా. ఇంకా బిర్యానీ రానే వచ్చేసింది. మేమిద్దరం అయితే ఇంకా సరదాగా మాటలు చెప్పుకుంటూ బిర్యానీ అయితే వడ్డించుకుని చక్కగా తినేసాము. బిర్యానీ టేస్ట్ అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడైతే చాలా బాగా నచ్చుతుంది మాకైతే. వెళ్ళిన పని ఎలాగో అవ్వలేదు, కానీ వెళ్ళకుండా అనుకోకుండా వెళ్ళిన పని అయితే కంప్లీట్ అయింది. అంటే మేము ఫుడ్ తినాలి అని అయితే ఇంటి దగ్గర వచ్చేటప్పుడు అయితే అస్సలు అనుకోలేదు. కానీ చూసారా, అలా రాసి పెట్టింది అంతే, ఇంకా అయిపోయింది. చూడండి అసలు చక్కగా బిర్యానీ అయితే వడ్డించుకుని ప్లేట్లో అలా నిమ్మకాయ పిండుకుని ముక్క మీద చికెన్ మీద తింటుంటే అబ్బబ్బా ఆ టేస్టే వేరే. ఇంతకీ మేము ఏ పని మీద వెళ్ళామో చెప్తాను అన్నాను కదా. మేమైతే బ్యాంక్లో గోల్డ్ వదిలించుకుందామని అయితే వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలే అయిపోయింది. నా గోల్డ్ చైన్ అయితే అంటే తాళిబొట్టు తాడు అంటారు కదా, సేమ్ అలాంటిదే. నేను తాడులాగా కాకుండా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా,
చైన్ మోడల్ లాగా అయితే తీసుకున్నాను. ఇంకా చైన్ మోడల్ని అయితే నేను అప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో అయితే అదే పెళ్ళికి చేయించారు. చైన్ మోడల్లో అమ్మ వాళ్ళు కట్నం ఇస్తారు కదా, ఆ డబ్బులతో అయితే ఇంకా మా ఆయన వాళ్ళు అయితే చేపించారు. అలా నేను అంటే చైన్ మోడల్లోనే కావాలని అయితే అడిగాను. ఇంకా అందుకే చైన్ మోడల్ అయితే చేపించారు. నేను ఇది షేర్ చేసుకోవాలి అని అయితే ఏమీ కాదు కానీ మీతో, కానీ నాకు కొంతమంది అంటూ ఉంటారు కదా, మన లైఫ్లో స్ట్రగుల్స్ అన్నీ కూడా కొంచెం షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, అందుకే నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ విషయంలో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. లేదంటే నేను చెప్దాము అని అయితే అసలు అనుకోలేదు ఈ తాడు గురించి. నేను ఒకసారి మా బాబుకి స్కూల్కి ఏదో ఫీజు కడదామను దేనికో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక ఆవిడైతే వచ్చింది. ఆవిడ నాకు తెలిసిన ఆవిడే, కానీ ఆవిడేమన్నదో తెలుసా, నీకు తాడు కూడా లేదు కదా, మెడలో చైన్ కూడా లేదు, కొంచెం ఫీజు తగ్గించి అంటే తగ్గించి కడతాము అని చెప్పేసి అడుగు అని అయితే అంటున్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఎలా అన్నా ఏ మైండ్ సెట్తో అన్నా అననివ్వండి, కానీ మనకైతే వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, అంటే మనం లేని వాళ్ళమనే కదా ఇంత చులకనగా మాట్లాడేది, అలా అదొక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా మనకు ఒక మైండ్లో పడిపోతూ ఉంటుంది కదా కొన్ని కొన్ని టైమ్స్లో. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ లైఫ్స్ వాళ్ళకి ఏంటంటే, ఈ బంగారం అనేది మనకి ఒక అమ్మ లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే మనం డబ్బులు అవసరం అవ్వంగానే అమ్మని ఎలా అడుగుతాము, అలాగే సేమ్ ఇలా బంగారాన్ని తీసుకువెళ్ళి మన దగ్గర ఉన్న దాన్ని మనం చక్కగా బ్యాంకులో పెట్టుకుని మనకి కావాల్సినంత మనీ తెచ్చుకున్నాం అనుకోండి, మనకి చక్కగా అవసరానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మన దగ్గర ఆ డబ్బులు ఉన్నప్పుడు కట్టేసి చక్కగా మనం బంగారం మళ్ళీ తెచ్చేసుకోవచ్చు రిటర్న్. ఈ ఆప్షన్ ఎంత బాగుంటుందో తెలుసా. ఎందుకంటే ఇది మన మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళకి అందరికీ తెలిసిందే. వడ్డీలకి తేకుండా చక్కగా ఇలా మన ఆదాయాన్ని మనమే వినియోగించుకుంటూ ఉంటాం కదా. మా అమ్మ వాళ్ళైతే ఈ తాడుని ఒక సంవత్సరం అయితే పెట్టుకున్నారు. నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా పెట్టలేదు. ఒక 1 ఇయర్ అనుకుంటా అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు ఇల్లు కట్టుకునేటప్పుడు. అప్పుడు డబ్బులు అయితే అవసరం అయ్యి ఇంకా అమ్మ వాళ్ళైతే పెట్టుకున్నారు. నెక్స్ట్ మేమైతే ఇంకా మా పొలం వేస్తున్నాం కదా కౌలుకి, ఆ పొలంకి కూడా కొంచెం డబ్బులు అయితే అవసరమయ్యాయి. ఇంకా వడ్డీకి తీసుకొస్తే వడ్డీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడు అంటే ఆ తాడు ఇంకా అప్పుడు పెట్టాము. ఇంకా ఇప్పుడు 1 ఇయర్ పైన అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాము. ఈ రోజుల్లో ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మన దగ్గర డబ్బులు ఉంటేనే మర్యాదలు, ప్రేమలు, పలకరింపులు అన్నీ ఉంటున్నాయి. అదే మన దగ్గర డబ్బులు లేకపోతే అసలు ఎవ్వరు కూడా పలకరించే వాళ్ళే ఉండట్లేదు. అదే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. అదే మన చేతిలో డబ్బులు లేవనుకోండి, మనం ఎలా ఉన్నామా లేదా అన్నట్టుగా చూస్తారు. చాలాసార్లు నేను ఒకటి గమనించాను, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన మాటకి విలువ ఎక్కువగా ఉంటుంది. మనతో అంటే మనల్ని పిలవడము, అన్నిటికీ మనతో కొంచెం టైం ఇచ్చి మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తారు. అదే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం వాళ్ళ కింద కొంచెం తక్కువగా కనిపించామనుకోండి, మనం ఎవరో కూడా తెలియనట్టుగా ఉంటారు. మన చుట్టాల్లోనే చూడొచ్చు ఇలాంటివి. నేను చాలాసార్లు గమనించాను. నాకు పెళ్ళయి 4 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఏంటో మీకు చాలాసార్లు చెప్పాను కదా, నా లైఫ్ ఏంటో కూడా నాకు తెలీదు. కానీ 4 ఇయర్స్ తర్వాత మేము ఫేస్ చేసినవన్నీ కూడా బెస్ట్, అలానే అంటే మంచో చెడో తెలియదు కానీ అన్నీ కూడా ఒక అనుభవం లాగా అనిపించింది ఫస్ట్ నుండి కూడా. నేను ఒక్క 4 సంవత్సరాలకి ఇలా అనుకుంటుంటే, మా అమ్మ ఎన్నో సంవత్సరాలు ఈ బాధలన్నీ పడుతూ మమ్మల్ని పెంచింది. ఆ విషయంలో అయితే మా అమ్మకి ఎప్పుడూ నేను ఆ అమ్మకి రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎవరితో ఏమీ షేర్ చేసుకోకుండా అలానే ఒంటరిగా చాలా పోరాటం చేసిందబ్బా. మన పరిస్థితి బాగోకపోతే, చేతిలో రూపాయి లేకపోతే అదే మనుషులు దూరంగా వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఉన్న అక్క, అన్నో లేదంటే ఇంకా వేరే ఏదేదో బంధాలు పెట్టి పిలుస్తారు కదా, అలా పిలిచిన వాళ్ళు కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు. నిజానికి డబ్బు అవసరం లేకుండా అయితే లేదు, కానీ డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకడం అయితే చాలా కష్టము. కానీ డబ్బుని చూసి మనుషుని గౌరవించడము అనేది మాత్రం చాలా బాధగా అనిపించిద్ది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, డబ్బు ఉన్న వాళ్ళకన్నా కూడా డబ్బు లేని వాళ్ళకే అంటే పేదవాడికే మనసు ఎక్కువగా ఉంటుంది, బాధ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవేవి ఇప్పుడు మనకి చాలామందికి కనిపించడం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కనిపిస్తుంది. డబ్బు ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు మనుషుల దగ్గర. ఒకప్పుడు మనిషి మంచితనం చూసేవారు, కానీ ఇప్పుడు మనిషి దగ్గర డబ్బులు ఎంత ఉందో చూస్తున్నారు. డబ్బులు ఉంటే తప్పులు చేసినా క్షమిస్తున్నారు. డబ్బులు లేకపోతే మనం మంచిగా ఉన్నా కూడా మనకి విలువ ఇవ్వడం లేదు కదా ఈ రోజుల్లో. ఇది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇది మాత్రం నిజం. చాలామంది బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఈ విషయం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అంతెందుకు, నా విషయాన్నే తీసుకుందాము.
నేను కూడా చాలాసార్లు అంటే నేను హ్యాపీగా లేనని కాదు కానీ మనల్ని కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదోలాగా చూస్తారు చూసారా అలా అలా చిన్న చిన్నవి మాత్రమే. అలా అని నేను హ్యాపీగా లేను అలాంటివైతే ఎప్పుడూ అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది చాలనైతే నేను ఇప్పటివరకు ఇలాగే అనుకుంటున్నాను. ఇక మీదట కూడా ఇలాగే అనుకుంటాను. కానీ డబ్బు కూడా సంపాదించాలి అనైతే అనుకుంటున్నాను. మనం మన చెప్పాను కదా! మన లైఫ్‌లో డబ్బులు కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. 'లక్కీ భాస్కర్' సినిమా ఉంటుంది కదా! ఆ మూవీలో చెప్తారు కదా! ప్రతి ఒక్క పాయింట్ కూడా అది నా లైఫ్‌లో నేను అనుభవించింది. అలానే మా లైఫ్‌లో చాలా జరిగాయి ఆ మూవీలో చూసేవన్నీ కూడా. నాకు ఆ మూవీ మా కోసమే తీసినట్టుగా అనిపించిద్ది ప్రతి విషయము కూడా. ఎందుకో తెలీదు ఆ మూవీకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను అంతే. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి వల్ల మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా! అప్పుడు అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అదే బాధ మనల్ని చాలా స్ట్రాంగ్‌గా అయితే నిలబెడుతుంది. ఇలాంటివి నా లైఫ్‌లో నేను చాలా సార్లు ఫేస్ చేశాను. అందుకే ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నా సరే, రేపు మనం మారొచ్చు. మన లైఫ్ మారొచ్చు. ఇలాంటి ఒక నమ్మకంతో అయితే నేను ఇప్పటివరకు నడుస్తున్నాను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, రేపటి రోజున ఇంకా మంచిగా లైఫ్ ఉంటుందేమో. అంటే డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు కదా! అలాగే కష్టం కూడా శాశ్వతం కాదు. నా లైఫ్‌లో నేను ఈ ఒక్క మంచి పని మాత్రం చేయాలి అనైతే ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మన దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మనల్ని అవమానించిన వాళ్ళుంటారు కదా! వాళ్ళలాగా అయితే మనం అస్సలు మారకూడదు. ఎందుకంటే డబ్బు మనిషిని పెద్దవాళ్ళని చేయనివ్వదు. కానీ మనసు చేస్తుంది. అంటే పెద్దగా డబ్బుంటేనేమో కొంచెం మర్యాదగా చూడడం, డబ్బు లేని వాళ్ళనేమో కొంచెం తక్కువగా చూడడం అలా చేస్తూ ఉంటారు కదా! నేనైతే నా లైఫ్‌లో అలాంటివి చేయొద్దు అనైతే అనుకుంటున్నాను. ఇంకా నా విషయంలో డబ్బు లేని వాళ్ళనే ఎక్కువగా కొంచెం మంచిగా చూడాలనైతే నా కోరిక అందరినీ కూడా. జీవితంలో డబ్బులనైతే సంపాదించాలి. కానీ మనుషులను కాదు. మనసులను సంపాదించాలి. ఎందుకంటే చివరికి మనతో ఉండేది డబ్బు కాదు. మన మంచితనం, మన మీద నిజంగా పెంచుకున్న ప్రేమ, మనుషులు మాత్రమే. ఏమోలేండి ఏదేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? నా లైఫ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ అయితే గుర్తొచ్చాయి. ఈరోజు ఎలాగో ఈ గోల్డ్ గురించి చెప్దాము అనుకున్నాను కదా! అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను. నేను ఇదిగోండి ఎప్పుడు అసలు బద్ధకించడము ఇలాంటివైతే అసలు ఎప్పుడు చెయ్యను ఎక్కువగా. కానీ ఈ ఎండల వల్లో ఏమో తెలియడం లేదు కానీ అసలు బద్ధకం అయితే విపరీతంగా వచ్చేస్తుందసలు. ఎక్కడ పని అక్కడే పెట్టేస్తున్నాను. పని మొత్తము కూడా అలా ఎక్కడిదక్కడే వదిలేయడము. ఎంత పనున్నా కూడా అంతకుముందయితే ఈజీగా చేసేసుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అసలు బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకో తెలియడం లేదు కానీ. చూడండి ఈ బట్టలైతే ఒక 3, 4 డేస్‌వి 3, 4 కాదులెండి. ఒక 2 డేస్‌వి అనుకుంటా. ఒక కుర్చీ ఉంది టబ్ కుర్చీ. ఇంక దానిలో వేసేసి అలా పెట్టేస్తున్నాను. పోనీ మడత పెట్టకుండా పెడుతున్నానా అంటే మడతలు పెడుతున్నాను. అక్కడ బీరువా తీసి పెట్టాలి అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యన ఒక కొత్త ఫ్యాన్ తీసుకున్నాం గదా! ఆ ఫ్యాన్ పక్కకి జరిపి ఈ బట్టలు పెట్టడానికి నాకు చిరాకుగా ఉండి అలా అలా ఏదో ఒకటి సాకు వెతుక్కుని నాకు నేనే అలా కుర్చీలో పెట్టేసేసి వెళ్ళిపోతున్నాను. ఆ బట్టలన్నీ అలాగే జమ అయిపోతున్నాయి. చూసారా ఎన్ని బట్టలొచ్చాయో. ఈ బట్టలన్నీ కూడా ఒక 2, 3 రోజులవి. ఇవన్నీ ఇప్పుడైతే ఒక్కసారి బయట వేసేసి అంటే మంచం మీద వేసి చక్కగా అన్నీ కూడా మడతలు పెడుతున్నాను. ఒక పార్సిల్ కూడా వచ్చింది. ఇంక దానిని కూడా పట్టించుకోలేదు. ఆ కుర్చీలోనే వేసేసి వదిలేసాను. చూసారు కదా! మీషో పార్సిల్ అంటే మంచం పైకి ఒకటి తీసుకున్నాను. బెడ్‌షీట్ కవరు, పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. ఇంక అవైతే ఓపెన్ కూడా చేయలేదు. అసలు క్లాత్ ఎలా ఉంది ఏమీ చూడలేదు. కానీ అసలు అలాగే పడేసట్టు పెట్టేసేసాను. చెప్పా కదా! ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువ వచ్చేసింది. ఒక మే మంత్ వచ్చిన దగ్గర నుండి అసలు బాగా ఎక్కువైపోయింది. ఏప్రిల్ మంత్ ఎండింగ్‌లో ఉన్నప్పుడేమో కొంచెం అలా అలా ఉంది. మే మంత్‌కి ఇంకా ఎక్కువ వచ్చేసింది. అసలు ఎండల వల్ల ఇంకా బయటికి రావాలనిపించట్లేదు. పని చేయాలనిపించట్లేదు. ఎప్పుడు ఫ్యాన్ కింద ఉంటూ, టీవీ చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ ఇలా గడిపేస్తున్నాను నా డే మొత్తాన్ని. వ్లాగ్స్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ రావడం లేదు. వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి ఇలాంటివి కూడా అసలు ఏం గుర్తు రావడం లేదు. ఒక్కొక్క రోజు వాయిస్ ఇవ్వాలి, టైం కుదరదు అనుకున్నప్పుడు కూడా అంతకుముందైతే ఏదో ఒకటి చూసి ఏదో ఒక టైంలో వాయిస్ ఇవ్వాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఎక్కువగా ఇలాంటి టెన్షన్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడైతే చూద్దాం, పెడదాం. కొంచెం టైం ఉంది కదా! ఈ అరగంటలో చేసేద్దాం, ఆ అరగంటలో చేసేద్దాం అని చెప్పేసి అలా టైంని కూడా దాటేసుకుంటూ వచ్చేస్తున్నాను. అన్నట్టు యూట్యూబ్ గురించి ఏదో ఒక విషయం అయితే అడుగుతున్నారు నన్ను. అదేనండి. థంబ్‌నెయిల్స్ ఎక్కడ చేస్తున్నారు? బావుంటున్నాయని అయితే అడుగుతున్నారు. నేనైతే చాట్‌జీపీటీని అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ మధ్య. అంతకుముందైతే నాకు నేనే ఓన్‌గా డిజైన్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా చేసుకోవడం లేదు. ఎందుకంటే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని నేనైతే మంచి మంచి థంబ్‌నెయిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్‌గా వస్తున్నాయి. థంబ్‌నెయిల్స్ అయితే చాలా బావుంటున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థంబ్‌నెయిల్స్ ఎలా రెడీ చేసుకోవాలి అన్నది కూడా యూట్యూబ్‌లో చూడండి. లేదంటే
మంచి మంచి థంబ్‌నెయిల్స్ అయితే రెడీ చేస్తుంది. నేనైతే ఏం పెట్టట్లేదు, నార్మల్‌గానే మనం చాట్‌జీపీటీ ఉంటుంది కదా, చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మనకి ఫొటోస్ అయితే ఉంటాయి కదా, మనం ఆల్రెడీ థంబ్‌నెయిల్ కోసం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఫొటోస్, అవైతే అప్లోడ్ చేసి దాని కింద నేనైతే ఏం రాస్తున్నానంటే ఈ ఫొటోస్ని యూజ్ చేసి నాకు థంబ్‌నెయిల్ అయితే రెడీ చేయండి అని అయితే రాస్తున్నాను. అలానే మనం టైటిల్ ఏమని రాద్దాం అనుకుంటున్నాను అన్నది కూడా రాస్తున్నాను. థంబ్‌నెయిల్ టైటిల్ అని చెప్పేసి 2 డాట్స్ అయితే పెట్టేసి నెక్స్ట్ ఏ డే ఇన్ మై లైఫ్ అనుకోండి, ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి పెడుతున్నాను. నెక్స్ట్ థంబ్‌నెయిల్ సైజ్ అని చెప్పేసి 16:9 పెట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ అయితే నో ఫేస్ చేంజ్ అని పెడుతున్నాను. ఇంకంతే సింపుల్గా నాకైతే మంచిగా అయితే తయారు చేసి ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంకా అదే రిమూవ్ చేసేసి చాట్‌జీపీటీని నాకు మంచి థంబ్‌నెయిల్స్ అయితే రెడీ చేస్తుంది. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా థంబ్‌నెయిల్స్ ఎక్కడ చేపించుకుంటున్నారు అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పర్సనల్‌గా డీఎమ్స్ అలానే మెసేజెస్ అయితే పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మొన్న కూడా రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ కూడా అడుగుతున్నారు, మీరు థంబ్‌నెయిల్స్ ఎక్కడ రెడీ చేస్తున్నారు, మీరే చేసుకుంటున్నారా అని అయితే. కానీ భలే వస్తున్నాయి కదా థంబ్‌నెయిల్స్, చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. నా వీడియోస్కి లుక్సే మారిపోతున్నాయి, అంటే ఆ థంబ్‌నెయిల్స్ వల్ల కొంచెం గ్రాండ్గా కనిపిస్తున్నాయి. కానీ ఏం చేస్తాం, వ్యూస్ అయితే అంతగా రావడం లేదు. ఆ వ్యూస్ రావడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది కదా, ఇంకా అదేం చేయలేములండి. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాల్సిందే తప్పదు. ఎలా ఉన్నా సరే వీడియోస్ పెట్టడం అయితే ఆపనులేండి, ఎందుకంటే మీతో ప్రేమ అంతా కూడా నేను మిస్ అవ్వాలని అయితే అనుకోవడం లేదు. మీరు చూపించే ప్రతి ఒక్క కామెంట్, అలానే మీరు చూపించే ప్రతి ఒక్క ప్రేమ కామెంట్స్, అలానే మీరు చూపించే కేర్ నా మీద, ఇవన్నీ కూడా అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాను. నేను అన్నీ కూడా ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, రిప్లై ఇస్తాను. నాకు ఎంతో హ్యాపీగా అనిపించే కొన్ని కామెంట్స్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి, చూస్తూ ఉంటాను. ఇంకా చూసారా, పని మొత్తము కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీలైనంత వరకు ఈరోజు మొత్తము పనులైతే ఈ విధంగా కవర్ చేసేసాను. ఎక్కువ పనేమి ఉండట్లేదు, కానీ బద్ధకం వచ్చేస్తుంది ఈ పనులు, చిన్న చిన్న పనులైనా కూడా చేయాలంటే. వీడు చూసారా, వీడు నోట్లో ఎప్పుడు వేళ్ళు పెట్టేసుకుంటున్నాడు కదా, మీరేమో వేళ్ళు తీపిచ్చేయండి, వేళ్ళు ఎక్కువగా అలవాటు చేసుకోకూడదు అంటున్నారు కదా, కానీ ఎలా మానిపించాలో అస్సలు తెలియడం లేదు. స్కూల్కి వెళ్తే వాడే మానేస్తాడేమో చూడాలి. ఇంకా వీడితో ఆటలు ఆడిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలిద్దరికీ అన్నం పెడితే సరిపోతుంది. మార్నింగ్ వండిన అన్నం కూరలు అయితే అలాగే ఉన్నాయి కదా, ఇంకా ఈరోజు అన్నం వంట చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపిస్తే చాలు. ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.